ఏమైనా గవర్నమెంట్‌కు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏమనగా ఫస్ట్ మా ఆర్టీసీని అనే విధానం అనేది విలీనం చేయాలి. యూనియన్ గుర్తింపు తేవాలా. ఏదైనా కానీ మా జీతభత్యాల గురించి కానీ, డీఏల గురించి కానీ, ఆర్టీసీ సంస్థ గురించి కానీ, ఉలట్రా బస్సుల గురించి కానీ, అవుట్సోర్స్ విధానం గురించి కానీ ఏదైనా కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నింటినీ నెరవేర్చాలా. ఏంటంటే ఈ మాల స్కీమ్ ఇప్పుడు అన్ని స్కీమ్లలో నడిచేది బాగా గవర్నమెంట్‌కు మాల స్కీమ్ బాగా నడుస్తుంది. దీనివల్ల ఇంప్లిమెంట్ చేసి డ్రైవర్ కంట్రోల్ మాత్రమే. ఏదైనా కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా కార్మికుల బాధలు కష్టాలు తెలుసుకొని మాకు ఇచ్చేది ఇచ్చి గవర్నమెంట్ విలీనం చేసుకుంటే మా బాధలు మేము పడతాం. మీకు ఎటువంటి ఇబ్బంది చేయం. మేము మా పని మేము చేసుకుంటాం. మేము కొంతలేము. మేము ఏమైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేనిఫెస్టోలో పెట్టిన కోరికలు మాత్రమే కోరుతున్నాం. మేము ఆర్టీసీ విలీనం చేయాలా, ఈ అవుట్సోర్స్ విధానం రద్దు చేయాలా, ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం గవర్నమెంట్ తీసుకొని మా గవర్నమెంట్ నడిపియాలా, విధానం కొద్దిగా మార్చుకొని మాకు కూడా కొద్దిగా ఇచ్చే విధంగా ఉంటే మేము కూడా కొద్దిగా సంతోషం ఇచ్చి మేము ఏదైనా చేయగలుగుతాం. మేము మేము కోరుకునే ఏంటంటే ప్రజాపాలన వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఏమైనా మార్పులు వస్తాయి, మా జీవితాలు మారుతాయి, మేమైనా మంచిగా పొజిషన్ ఉంటామని చెప్పేసి మేము ఆలోచించినాం. కానీ ఈ 2.5 అయినా కానీ ఈ కాలయాపన మీద ఆ కమిటీ ఈ కమిటీ చేసుకుంటా ఆల్రెడీ 2025 మేలా స్ట్రైక్ కూడా ఇచ్చినాం. అప్పటికి కొత్త గవర్నమెంట్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది గవర్నమెంట్, మాకు టైం ఇవ్వండి, కొద్దిగా మేము కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆ 1 ఇయర్ అయిపోయినా కానీ ఇంతవరకు పత్తలేదు. మళ్ళీ పోయిన నెల మార్చి 13వ తారీఖు నాడు నమ్మడం ఇచ్చినాం. 41 డేస్ అయిపోయింది. అయినా కానీ నిన్నటి వరకు కమిటీ చేయకుండా, చర్చలు పిలవకుండా 2 సార్లు లేబర్ కమిషన్ దగ్గర పోయి కూడా చర్చలు పోతే కూడా ఇంతవరకు గవర్నమెంట్ పిలవలేదు. సాయంత్రం వచ్చేసి 4 ఐఏఎస్ పిలిపించి ఒక కమిటీ చేస్తున్నాం మేము అని మాకు చేసిన పిలిపిస్తే వాళ్ళ డిమాండ్లు మాత్రం విని ఏం చేయలేము, మేము మా దగ్గర ఏం లేదు, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఉలట్రా బస్సులు ఉన్నవి, అవి మన గవర్నమెంట్ బస్సులు కావు, అవి ఒక కంపెనీ బస్సులు. అవి కంపెనీ బస్సులకు ఏం చేస్తారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏం చూపిస్తారంటే మా డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే 4 బస్సులు నడిపిస్తే 4 పైసలు వచ్చే విధంగా చూపిస్తారు వాళ్ళు. పబ్లిక్ ఇబ్బంది కాకుండా, పబ్లిక్ ఇబ్బంది పడుతూనే ఉంటారు, పబ్లిక్ అర్థమైతేనే ఉంది పరిస్థితి. ఈ గవర్నమెంట్ వల్ల పబ్లిక్ కూడా చాలా సఫర్ అయిపోతారు. అయినా వాళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక బస్సుకు వచ్చేసి 4,000 వస్తాయండి. డ్యూటీ చేస్తే 4,000 రూపాయలు క్యాష్ వస్తాయి, ఒక 10-12 వేల రూపాయలు మహాలక్ష్మి మహిళ వస్తాయి. ఈ రోజు 4,000 రూపాయల పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు. నువ్వు బస్సులు తిప్పుతున్నావు, డిపోకు 4 బస్సులు 3 బస్సులు తిప్పుతున్నావు, కావట్లేదు. ఓకే, ఆ 1000 రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఐర్ బస్ వాళ్ళకు ఏముంటుందండి, వాళ్ళకి ఎటువంటి వాళ్ళకు రెస్పాన్సిబుల్ ఉండదు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకు బాధ్యత అనేది ఉండదు, వాళ్ళకి ఏముండదు. బస్సు తీసుకున్నామా, బయటికి పోయినామా, వచ్చినామా, లోపడేసినామా. మేము అట్లా కాదు కదా, మేము బస్సులో ఎక్కించుకోవాలా, పిలిపించి ఎక్కించుకోవాలి, ఆధార్ కార్డు ఫ్రీ ఎక్కించుకోవాలా, మేము డబ్బులు వాళ్ళు ఎక్కించుకోవాలా, పాస్ వాళ్ళు ఎక్కించుకోవాలా, రెస్పాన్స్ ఉంటుంది. ఏడ దిగుతారు ఏడ ఎక్కుతారు అనేది చూసుకుని వెళ్ళిపోవాలి. మేము వాళ్ళకి ఏముంటుందండి, పోయినామా వచ్చినామా 1000 రూపాయలు జూట్ తీసుకున్నా వెళ్ళిపోయినా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు అట్లా కాదు కదా విషయం అనేది. ఇప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ అనేది స్పందించి అరే బాబు ఈ పరిస్థితి 38,000 కార్మికులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు బాగాలేంది, గిన్ని అడిగిర్రు, గీస్తాము లేదు, గిది లేదు బాబు, గిది ఉందమ్మా, గిది చేస్తాము, 4 చేస్తాము, ఒక 10 చేస్తాము, లేదా 12 చేస్తాము, ఒక 10 టైం వేయండి, భారం ఎక్కువ పడుతుంది. భారం పడుతుంది సార్, ఏ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ ఒకటే కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, వాటర్ సోర్స్ ఉంది, మున్సిపాలిటీ ఉంది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో భారం పడుతుంది గవర్నమెంట్కు. ఇప్పుడు మాది ఒకటే పడుతుందా, మాకేమైనా మీదంగా మాకేమైనా వస్తున్నాయా, మాకేం వస్తున్నాయి కదా, ఒక జీతం మాత్రమే వేస్తాం మేము. జీతం అనేది మాకు వస్తే ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తే మేము కూడా బతకగలుగుతాం. హైదరాబాద్లో ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బతకాలని ఎట్లా పడుతుంది? మాది నల్గొండ, నల్గొండ చూసి డ్యూటీ చేస్తున్నాం మేము. మా పరిస్థితి, మా ఇల్లు కిరాయి వచ్చి 9,000 10,000 కిరాయి ఉంటుంది. మాకు వచ్చే జీతం 30,000-40,000 జీతం మాకు ఇవ్వాలి. పరిస్థితి జీతం 30,000 జీతం వస్తే 10,000 రూపాయలు కిరాయి అయిపోయినాక ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి, బియ్యం ఏంది, కూరగాయలు ఏంది, పరిస్థితి ఏంది, మా బతుకులేమో, మా బాగా ఏంది, పిల్లల చదువులేంది, ఏ విధంగా బతకాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇద్దరు చేస్తే ఇప్పుడు నా మిస్సెస్ ఏం పని చేయదు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, ఏ పని చేయదు. ఏం పని చేస్తున్నాం పోయి మేము ఒకరు చేస్తే మా జీతం వెళ్ళదు. మాకు కూడా కొద్దిగా ఏదో కొద్దిగా మాకు రెండు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, ఒక పిఆర్సీ ఇస్తా, ఈ గవర్నమెంట్ విలీనం చేస్తా అనే ఆలోచన లేకుండా అయిపోయింది. ఏమైనా వాళ్ళకి అన్ని ఇవ్వాలా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వేరే అన్ని ఇచ్చేస్తావు. మాకు ఆర్టీసీకి వచ్చేసరికి మొండి చూపిస్తారు. ఆర్టీసీ పైన మహాలక్ష్మి స్కీము ఇంప్లిమెంట్ చేసింది మేమే. మీరు అమలు చేస్తే మేము పొద్దున్నాక తెలంగాణ కష్టపడకుండా చాలా పడుతుంది సార్. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పుడు 46 మంది 50 మంది ఎక్కే బస్సులలో 150 మంది బస్సు ఎక్కితే ఇప్పుడు ఒక ఆధార్ కార్డు తీయదు, ఒక చూపిస్తున్నది, టికెట్ ఇస్తాము, ఆ టికెట్ పోకుండా ఆమె టికెట్ పోగొట్టుకున్నా కానీ ఈ కరెక్ట్గా బాధ్యత ఆమె దాచుకోదామే టికెట్. అమ్మ టికెట్ అంటే మా తెలుసులే, మాకు ఎరికేలు అంటది ఆమె. అది కాదమ్మా, టికెట్ ఇట్లా అమ్మంటే అట్లా కాదు, ఏం కాదు, మేము చూసుకుంటాం, మేము చెప్పుకుంటాం, అధికారులు అంటారు. వాళ్ళు పోగొట్టుకున్న మా బాధ్యతే, వాళ్ళు టికెట్ ఇసుకోపోయినా మా బాధ్యతే, డ్రైవర్ బస్సు ఆపినా కానీ ఎక్కపోయినా కానీ మా బాధ్యతే, అన్నిటికీ మా బాధ్యతలే. మా స్కీమ్ మీద 150 మంది బస్సు ఎక్కితే ఏ విధంగా అవుతుంది పని? మాకు 50 మంది సీట్లు ఉంటే 100 మంది స్టాండింగ్లో పడితే ఏదో టికెట్లు ఇవ్వాలా, ఎక్కడ చేయాలా? మేము అట్లా కూడా మేము ఓపిక పట్టుకొని సరే గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది కదా, నడిపిస్తున్నాం. మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, మేము మాకు అడిగే కొడుకులు అడుగుతున్నాం. మీరు మేనిఫెస్టో పెట్టారు, మీరు మాకు కావాల్సింది ఏమన్నారు, నేను విలీనం చేస్తా అన్నారు, మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు. ఏదన్నా అంటే లోపలికి పోయేసరికి ఈ పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు బయటికి వెళ్ళినాక మీరు బయటికి పోయి బస్ తీసుకుని బయటికి పోయి డిపో వచ్చినాక నమ్మకాలు కూడా మా నౌకర్ మాది మా మీద ఏ విధంగా ఎక్కడ ఏం చేస్తారో అర్థం కావట్లేదు పబ్లిక్ కూడా ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు టికెట్ తీసుకుపోయినా మా బాధ్యతనే చెక్కింగ్ అయినా వచ్చి కూడా టికెట్ పడేసుకుని మా బాధ్యతనే ఏడంగా అవుతుంది మాకు మనకి మేము నేను చెప్పి 10 నెలలు సార్ నాకు నరకం నరకం పడుతుంది 10 నెలల మాకు ఈ 9 నెలల నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ మాకు అది దమా ఖరాబ్ అవుతుంది మాకు మేము ఏమనుకుంటే మంచి కోరుకున్నాం సరే మాకు వస్తుంది మా జీవితాలు బాగుపడతాయి సరే మేము ఏదైనా కొద్దిగా ఇంప్లిమెంట్ అవుతాం సరే మేము కూడా ఏదైనా ఆశపడతాం మేము మా పిల్లల్ని చదివించుకుంటాం లేదా ఏదైనా ఒక ఇల్లు కొనుక్కుంటాం అంటే ఆ ఇల్లు కొనుక్కునే సమస్య లేదు పిల్లల్ని చదువు సమస్య లేదు సార్ పరిస్థితి మాది మా పరిస్థితి దారుణంగా అయిపోయింది ఏ డిపార్ట్మెంట్లో ఇంత బాధపడరు ఈ ఆర్టీసీలు తప్పించి ఏ గవర్నమెంట్ వచ్చిన ఆర్టీసీలో బాధపడతారు ఫస్ట్ బాధపడ ఆర్టీసీలే వాళ్ళు ముందుండదు మేమే తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ మాత్రం మాదే ఏదైనా ఫస్ట్ మాత్రం మాదే ఉంటుంది ఏదైనా బస్సులు ఆపాలన్నా మాదే జనాల తీసుకోవాలన్నా మాదే గవర్నమెంట్ మీద మంచి చెప్పాలన్నా మాదే ఏదైనా మాదే ఆయన మాకే చిన్న చూపు మాకు ఎటువంటి కూడా మాకు ఒక రూపాయి ఇస్తాను రూపాయి ఇవ్వగానే డ్రైవర్ కనెక్టర్ డిఏ అయ్యగానే 2.1 మొన్న డిఏ ఇచ్చారు సార్ మాకు 2.1 డిఏ అయ్యగానే మస్తు డిజిటల్ పేమెంట్ మొత్తం పేపర్ స్టాంప్ వేసారు 2.1 కు డిఏకి ఎంత వస్తుంది సార్ 600 నాకు 600 వస్తుంది నాకు 600 రూపాయలు నాకు పెద్ద జీతం పెరిగినట్టు 600 రూపాయలకే అంటే వేరే డిపార్ట్మెంట్ 2000 రావచ్చు 3000 ఒక డిఏ ఇస్తే మాకు ఒక్క డిఏ ఇస్తే 2.1 డిఏ ఇస్తే మాకు 500 రూపాయలకే మస్తు జీతాలు వచ్చాయి అంటారు మా పరిస్థితి ఏం చేయాలి మేము పొద్దున్న లేసి ఏ విధంగా డ్యూటీ చేయాలి మేము ఏ విధంగా చేయాలి అసలుకి మా పరిస్థితి ఏంది మా బాధ లేదు అసలుకి పిలిచి సరే ఇప్పుడు గవర్నమెంట్ పెద్ద సరే తండ్రి అంటాడు ముఖ్యమంత్రి ఆయన పిలిపించి అరే బాబు ఏంది పరిస్థితి మీరు రండమ్మా మీ కోరికలేంది ఒక ఇది కాదు గిఫ్ట్ ఇది కాదు ఇది ఇస్తామా ఇది చేస్తాం 2 రోజులు ఆగండి చూడ తీసుకోవచ్చు కదా మంత్రి గారు ఏమంటారు మా పొన్నం ప్రభాకర్ గారు మా మా ఆఫీస్ ద్వారాలు తెరిచే ఉన్నాయి తలుపులు తెరిచే ఉన్నాయి మీరు రండి అంటారు మీరు రండి కాదండి సార్ పిలవండి పిలిచి మాట్లాడండి క్లారిటీ ఇవ్వండి ఒక క్లారిటీ లేదు రమ్మంటే పిలుసులో ఏం లేదు కమిటీ వేస్తుంటారు కమిటీలో ఏం లేదు వాళ్ళు ఏమైనా కమిటీ ఇనోడే వరకే కానీ మా దగ్గర చేతిలో ఏం దగ్గర మా ఏం లేదు రిపోర్ట్ ఇస్తామంటే ఎప్పుడు రిపోర్ట్ ఇస్తాం ఇస్తారు 2.5 అయిపోతుంది 2.5 అయితే మీ గవర్నమెంట్ పని అయిపోతుంది మరి మా పరిస్థితి ఏంది మరి మాకు ఎప్పుడు ఇస్తారు మాకు మీరు ఆయన వచ్చి అట్లా చేసిపోయాడు మీరు వచ్చి ఇట్లా చేస్తే మేము ఏ విధంగా చేయాలా ఏ విధంగా బతకాలి పరిస్థితి ఏంది మేము ఎందుకు రోడ్డు మీకు వస్తాం మేము డ్యూటీ మేము చేసుకోలేమా మేము 8 గంటలు డ్యూటీ చేసి డ్యూటీకి 10 గంటలు డ్యూటీ చేస్తాం సార్ మేము ట్రాఫిక్ జాము ట్రాఫిక్ సిగ్నల్స్ పబ్లిక్ ఎక్కే పబ్లిక్ దిగే పబ్లిక్ చూసుకుంటూ పోకుండా కూడా ఎంత బాధపడుతున్నాం మేము అయినా కానీ రెస్పాన్సిబుల్ లేదు మా మీద బాధ్యత పరంగా మాకు చూస్తూ ఇస్తారు ఏదో పిల్లల మరి ఏందో చేస్తున్నాం ఏంద్ర బాబు అడుగు పిల్లలు అడిగే విధానం లేకుండా అయిపోయింది ఏమనంటే వేరే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఏముంటుంది సార్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఏముంటుంది వాళ్ళకి బాధ్యత ఉండదు వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు వాళ్ళకు బస్సులు తీసుకుపోయినావా 4 రూపాయలు వచ్చినాయా తీసుకుపోయినా వచ్చినావా ఇప్పుడు ఒక వేరే జగిత్యాల దగ్గర ఏదో యాక్సిడెంట్ అయింది ఐర్ బస్సు పరిస్థితి అండి ఇలా అవగాహన డ్రైవింగ్ ఇప్పుడు లారీ దొరిన వస్తారు డీసీఎం దొరిన వస్తారు ఆటో దొరిన వస్తారు ఇప్పుడు డ్రైవింగ్లకు వాళ్ళకి ఏమవుతుంది సార్ పెద్ద బస్సు అవగానే వాళ్ళు 4 ఎక్కగానే వాళ్ళకి భయపడుతున్నాం ఎవడో కూడా అడ్డం వస్తున్నాడు అప్పుడు దాన్ని తగిలివ్వాల్సింది ఇప్పుడు ఎవరు బాధ్యులు ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత లేదా అంటే ఇక ఎటన్నా పోనీ ఇక అంటే ఆ డ్రైవర్ అటన పోనీ ఆ బస్ అటన పోనీ పబ్లిక్ గురించి ఆలోచన ఉండదా ఇప్పుడు 100 మంది ఇచ్చినప్పుడు అదే ఇప్పుడు గవర్నమెంట్ డ్రైవర్ అనుకోండి ఇప్పుడు 10 నెలల సర్వీస్ ఉంటుంది వానికి ఒక బాధ్యత ఉంటుంది అరే 10 మంది ఎక్కిరు ఎక్కువ మంది జాగ్రత్త తీసుకోవాలని ఆలోచన ఉంటుంది వానికి ఉంటుందండి వాళ్ళకి జీతం వస్తే వాడిపోతే అయిపోయాయి అట్లా కాదు కదా మా జీతం రావాలి గవర్నమెంట్ బాగుపడాలి మేము బాగుపడాలి మా సంవత్సరం మేము కోరుకుంటాం ఇలా ఇప్పుడు రూపాయలు తెస్తున్నాం వేరే స్టేట్ ఎంత తెస్తున్నాం తెచ్చి ఇస్తున్నాం కరెక్ట్ ఓకే మంచిదే మీకు భారం మీకు కొనలేకపోతారు ఓకే మరి గవర్నమెంట్ డ్రైవర్ పెట్టాలి కదా డ్రైవర్ లేరు ప్రైవేట్ డ్రైవర్ పెట్టాలా అవుట్సోర్సింగ్ కన్వర్ట్ పెట్టాలా ఇప్పుడు ఉద్యోగులు చాలా మంది అండి ఇప్పుడు దాదాపు పీజీలు డబుల్ పీజీ చేసిన పిల్లలు చాలా మంది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఇప్పుడు 60 ఎక్కల అవసరం అయిపోయి ఎక్కడిది వయోపరిమితి ఎందుకండి ఇప్పుడు 50 ఏళ్ళు ఉంచండి అదే ఉంచండి 50 ఏళ్ళకు రిటైర్మెంట్ చేసండి చేసి వాళ్ళకు రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసి పంపించండి వాళ్ళు ఇచ్చి పంపించేది లేదు వాళ్ళను 60 ఏళ్ళు ఉంచుకోవాలి వాళ్ళ బెనిఫిట్ స్కీమ్ ఇచ్చేది లేదు వాళ్ళు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు తిరిగి చెప్పులు తిరిగి వాళ్ళు చచ్చిపోవాలి వాళ్ళు అంటే పిల్లలకు వచ్చి ఉద్యోగాలు వచ్చాక వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి ఏమైనా రెగ్యులర్ చేసే విధానం లేదు వాళ్ళను రెగ్యులర్ చేయరు మా దాంట్లో 3 ఏళ్ళు పెడతారు 3 ఏళ్ళు వాడు కరెక్ట్గా క్లారిటీగా ఏమైనా ఏం కాకుండానే ఆయనకు 3 నెలల తర్వాత రెగ్యులర్ అవుతుంది అదే అది విధానం ఎక్కడదండి ఇప్పుడు తండ్రి చచ్చిపోతే నా ఊరికి వచ్చాయి వాడు బాధలు ఉంటుంది కదా ఫ్యామిలీ బాధలు ఏంది మన పరిస్థితి వాని కార్యక్రమం ఏంది వానికి విధానం ఏంది ఇప్పుడు రాగానే రెగ్యులర్ చేస్తారు బాబు 2 నెలలకు 3 నెలలకు రెగ్యులర్ చేస్తామా అంటే వారికి భక్తి ఉంటుంది 3 ఏళ్ళ అంటే ఎన్ని రోజులు అండి 1000 రోజులు చేయాలి వాడు 1000 రోజులు వాడికి జ్వరం రాదు నొప్పి రాదు రోగం రాదు ఏది రాదు వానికి వాడు ఎప్పుడు హాస్పిటల్ అవుతాడు 4 రోజులు పోతాడు పోయినప్పుడు అది కూడా పనిష్మెంట్ కింద ఇస్తారు ఇప్పుడు ఏ విధంగా అండి ఇప్పుడు నీకేమన్నా ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఏమిటికి సరే ఉద్యోగం వచ్చిందంటే బత్తానికి మనం కోరుకుంటాం కానీ ఈ వాడు ఎగ్గొట్టడం చేయడు సార్ వాళ్ళు ఆనిపోయిందే బాధలో వచ్చినాడు వానికి ఏదో స్కీమ్ కింద ఇచ్చినాం డ్యూటీ ఇచ్చినాం సరే చదువుకున్న పోరాడు బీటెక్ చేసిన పోరాడు వస్తుండు వానికి ఇదే చెప్పాలి అరే బాబుకి ఇట్లా వేసుకొని చెప్పాలి ఆ విధంగా కానీ 3 నెలలకు ఒకసారి రెగ్యులర్ ఇస్తామంటే ఏ విధంగా అవుతుందండి పరిస్థితి అది ఆలోచన ఏదైనా కానీ పెద్ద మనం చేసుకుని సార్ ఏదైనా కానీ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మాకు ఏంటంటే సరే మా ఆలోచన విధానం ఎట్లున్నా కానీ సరే 100 రకాల 100 మాడుతున్నారు అన్ని గ్యాదర్ చేసుకొని ఏ విధంగా మాడుతున్నారు అనేది ఎవరి బాధ అనేది తెలుసుకొని సరే వాళ్ళు ఏం చేస్తారు ఒక మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ చర్చలు పిలిచి ఏమైనా మాట్లాడి ఏమైనా మా గురించి ఏమైనా ఇది చెప్తే
మేము మంచిగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కువ జనం మా కోరికే కదా సార్, మేము కూడా డ్యూటీ చేస్తాం, మాకు కూడా జీతాలు వస్తాయి, మేము కూడా మంచుకుంటాం, మేము కూడా బాగుంటామని ఆలోచన. కానీ మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ సమాజంలో మాకు ఆలోచన ఏమి ఉండదు. వాళ్ళు పిలిపించి ఏదైనా మాట్లాడితే మేమేమైనా సాలుకోకుంటే మేము కూడా సమ్మె వినిపించే అవకాశం ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఏం లేకుండా మేము ఇట్లే చేస్తామంటే మాత్రం ఇట్లే ఏదైనా కానీ సార్ ఇక ఈ పరిస్థితి ఏంటంటే చచ్చిపోయిన నష్టం లేదు. మేము ఏం సార్ 10 నౌకరు వేస్తున్నాం, ఇంకో 10 నెలలు నౌకరు అయిపోతుంది. ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కొత్త పొలం మస్తుకోరు, మీరు చచ్చిపోతే ఇంకో నౌకరు అలా వస్తూనే ఉంటారు, ఏముంది? అదేం లేదు కదా. ఆలోచన విధానం మార్చుకొని కొద్దిగా రిపోర్ట్ అనేది కరెక్ట్ క్లారిటీగా సీఎం దగ్గరికి పోతే కొద్దిగా ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని పిలిపించి, సరే మా చేసిన పిలిపించి, బాబు ఇది పరిస్థితి నాయన ఇది ఉంది, ఇస్తా ఒక 6 నెలలు టైం ఇవ్వండి, ఒక 4 చేస్తున్నా, ఒక 4 చేస్తలేను, మీ తర్వాత విలీనం చేస్తా, యూనియన్ ఫస్ట్ ఇస్తా, ఈ స్పియాసులు ఇస్తా, ఈ డిఏలు ఇస్తా, ఆ వాటర్ బస్సు ఆపేస్తా. ఈ డ్రైవర్లు అండి 30 ఏళ్ళ సర్వీస్ డ్రైవర్లు అండి సార్, 30 ఏళ్ళు చేసిన సర్వీస్ డ్రైవర్లను ఈ రోజు వేరే డిపో వేరే రీజన్ పంపిస్తా అంటే ఎట్లా అండి? ఇప్పుడు వాటర్ బస్సులు వస్తున్నాయి, వాళ్ళు ప్రైవేట్ డ్రైవర్లు తీసుకుంటాం. సపోజ్ 30 ఏళ్ళ సర్వీస్ డ్రైవర్ ఉన్నాయి, ఆయన 30 ఏళ్ళ సర్వీస్ డ్రైవర్ ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటాడు, వాళ్ళ పిల్లలు పెళ్ళి అవుతాయి, వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిపోయినా కూడా ఇక్కడ తీసుకుపోయి వేరే నడవలు వేస్తా అంటే ఎట్లా పోతాడండి? ఏ విధంగా పోతాడు ఆయన? మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు సరే రిటైర్మెంట్ దగ్గర వస్తున్నాడు ఇట్లా పంపిస్తే, సరే కొత్త వచ్చినట్టే సరే ఏదో పోతాడు ఉద్యోగపరంగా. ఇప్పుడు 4 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయిపోతారు, ఆయన ఏ విధంగా పోతాడు? వేరే ఊరికి ఎట్లా పోతాడు? ఇల్లు ఉంటుంది ఇక్కడ, అన్నీ ఉంటాయి ఇక్కడ, పిల్లలు చదువుకుంటారు, ఎట్లా పోతారండి అక్కడికి? అదేమన్నా మంచి పద్ధతి కాదండి, అది మార్చుకోవాలా. సరే బస్సులు మనమే తీసుకోవాలా, గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటే దాన్ని నడిపించాలా.